అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం షిబ్లి గారు. సార్, షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ గారి మీద ఆ, డైరెక్ట్ అటాక్ గానే దిగుతున్నారు చెప్పాలంటే. సో వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ లేదంటే జగన్ గారు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి కానీ డైరెక్ట్ గా గలం విప్పేసి ప్రజలకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లో యాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ఏమీ లేని పార్టీకి 1% ఎంతో కొంత 1% ఓటింగ్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు ఎంతో కొంత. ఆ, ఇందులో భాగంగా ఆవిడ తిరుగుతున్నప్పుడు ఈ రోజు ఆవిడని అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నాకు వ్యతిరేకంగా వస్తే కుటుంబాన్ని కూడా చూడని చెప్పేసి అని చూడాలంటారా, లేకపోతే ఆ నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తల్లి చెల్లిని కాదు ఎవరిని చూడని చెప్పేసి అనుకోవాలా జగన్ గారు? ఆ, లేదంటే తన ఆ, అంటే ఎలా చూడాలంటారు దీన్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. అదేంటంటే అన్న వదిలిన బాణం అయినటువంటి షర్మిల గారు ఈ రోజున తెలంగాణ బిడ్డ అని చెప్పేసి, ఆడబిడ్డ అని చెప్పేసి, ఆ ఆడ బిడ్డకి ఒక పెద్ద డెఫినేషన్ ఇచ్చి మళ్ళా మన రాష్ట్రంలో ఇక్కడ వచ్చి ఈ రోజున మా యొక్క హక్కుల కోసం, మా యొక్క మాతో ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం కోసం ఆ రోజు బాయ్ బాయ్ బాబు అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నడిపినటువంటి షర్మిల గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు మా అన్న కన్నా బెటర్ గా లేడు అంటే, చంద్రబాబు నాయుడు బెటర్ గా ఉన్నారు, జగన్ ఇంకా వర్స్ట్ గా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ మాట్లాడుతున్న దాంట్లో ఓకేనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రజల పక్షాన నుంచొని పోరాడే వాళ్ళకి ఖచ్చితంగా మేము బాసుడిగా నుంచోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నాకు అనిపించేది ఏంటంటే ఇంత దారుణంగా అంటే మీ యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో, మీ యొక్క ఏదైతే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయో ఆ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా అప్పుడేమో బాయ్ బాయ్ బాబు అన్నారు, ఈ రోజునేమో చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చెప్తున్నారు. మళ్ళానేమో అప్పుడేమో ఇష్టం వచ్చినట్టుగా ఆ రాష్ట్రం అధోగతికి పాలైపోయింది అంటున్నారు. మళ్ళా ఈ రోజున వచ్చినేమో ఈ రకంగా జరుగుతుంది. అంటే మీరు అధికారం చేజిక్కించుకోవడానికి, మీ చేతిలోకి అధికారం రావడానికి మీరు ఎంత దూరమైనా కానీ వెళ్తారు. ఈ రోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నటువంటి ఏదైతే మీ యొక్క పోరాటం ఉందో అది నిజంగా అభినందనీయం. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముందు నుయ్యి వెనకాల గొయ్యి, ముందు నుయ్యి వెనకాల గొయ్యి. ముందుకు వెళ్తేనేమో ప్రతిపక్షాలు వదలట్లేదు, వెనకాల తిరిగి చూస్తేనేమో చెల్లి ఒక్కడే సరిపోతుంది మొత్తానికి కలిపి రోడ్డు మీదకి లాగేయడానికి. ఈరోజు షర్మిల గారు చేసినటువంటి ఏదైతే ఆ కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది నిజంగా షర్మిల గారు మరలా నిజంగా చేస్తున్నటువంటి కామెంట్సా, లేకపోతే సేమ్ మంగళగిరి రామకృష్ణ గారు ఏ రకంగా అయితే మరలా వెళ్ళి మా జగనన్న అని చెప్పేసి మళ్ళా హలాయి బలాయి చేసుకొని నాకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకొని హలాయి బలాయి చేసుకున్నారు. అదే విధంగా ఏమైనా ఇది కూడా ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్లో అనేక మంది రాష్ట్ర ప్రజల్లో ఈ అనుమానం. మేబీ అది తప్పై ఉండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ బట్ స్టిల్ ఏంటంటే ఆ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా అంటే ఒకసారేమో ఈ విధంగా చెప్పి, ఇంకోసారి ఈ విధంగా చెప్పి, మళ్ళా రేపు పొద్దున్న లేచేటప్పటికి మళ్ళీ ఇంకోసారి ఇంకో విధంగా మీరు ప్రజల ముందు ప్రజెంట్ చేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నమ్మకం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, మీరు స్టాండర్డ్ గా ఒక ఇష్యూని తీసుకొని, ఒక అంశాన్ని తీసుకొని మీరు ఎప్పుడైతే దానిపై పోరాటం కొనసాగిస్తారో ప్రజలు మీపై నమ్మకాన్ని అనేది మీరు ప్రజల నమ్మకాన్ని మీరు ఆ చెరుకోగలరు. అంతేగాని మీరు ఈ విధంగా మొన్న ఒక విధంగా మాట్లాడి ఈ రోజు ఒక విధంగా మాట్లాడితే కనుక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. బట్ స్టిల్ ఏంటంటే షర్మిల గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత స్పెషల్ డిఎస్సి తీసుకొని రావాలి. ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే, మీరు స్పెషల్ డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ స్పెషల్ డిఎస్సి తీసుకొచ్చిన ఘనత కూడాను ఆయనకే దక్కుతుంది. మైనార్టీల్లో చాలా తక్కువ మంది ఆ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉర్దూ భాషలో కూడాను ఉర్దూ ప్రత్యేక డిఎస్సి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రోజున రాష్ట్రం ఎటువైపు చూసినా గానీ ఒక అల్టిమేట్ గా ఒక స్టాప్ అనేది కనిపిస్తుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి పయనించాలంటే కనుక
ఇమ్మీడియట్ గా ఒకే ఒక స్టాప్ కనిపిస్తుంది. ఆ స్టాప్ దగ్గర నుంచొని ఆ మనం అందరం కూడాను ఆ స్టాప్ ని ఆ మనం కైవసం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడాను భావిస్తున్నారు. ఆయనే మహా స్వాప్నికుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఈ మొత్తం రాష్ట్రం మొత్తం కూడాను చూస్తుంది. ఏ అంశం తీసుకున్నా గానీ ఫార్ బెటర్, ఫార్ బెటర్, ఫార్ బెటర్ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా గానీ అందులో ఎప్పుడైతే కంపారిజన్ అనేది వస్తుందో నాడు నేడు అని చెప్పేసి స్పష్టంగా నాడు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో, నాడు చేసినటువంటి ప్రజలకు సంక్షేమం ఏదైతే ఉందో, ఈ నేడు అది దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయి సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే అందలాన్ని ఎక్కించి పదవులు ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నా సొంత చెల్లిని కూడాను వదిలిపెట్టాను అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్, ఒక సైలెంట్ మెసేజ్ అనేది మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా ఇచ్చారనే సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలి. చూద్దాం సార్. మరి ప్రజలు అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు షర్మిల గారు తన ఆ, ఏంటి తన రాజకీయ జీవితాన్ని ప్రజల నుంచి మద్దతు కోరుకోవాలంటే ఆవిడ ఒక స్టాండ్తో చాలా రోజులు ఉండాలి, ఉండి పోరాటం చేయాలి. ఇలాగే ప్రజల కోసం పోరాటం చేద్దామని ఆశిస్తామండి. ధన్యవాదాలు సార్.